మంచు కుటుంబంలో ఏర్పడిన వివాదాలు అది వారి కుటుంబ సమస్య నుంచి ఇంకా పెద్దదిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మోహన్ బాబు మనోజ్ భార్య భూమా మౌనికతో పాటు పిల్లలను కూడా విషయంలోకి తీసుకువచ్చారు. మనోజ్ మౌనిక దంపతులకు అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయం భూమా వర్గీయుల్లో ఏర్పడటం సహజమే. అందుకే భూమా వర్గం ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతుంది. మంచు మనోజ్ భార్య భూమా మౌనిక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్షన్ నేపథ్యం ఉంటుంది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి అంటే రాష్ట్రంలో పేరున్న నేతలు. నాగిరెడ్డి అనారోగ్యంతో శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో చనిపోవడంతో చిన్న వయసులోనే భూమా అఖిలప్రియ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. తండ్రి ఉన్నప్పుడు తండ్రి చాటున రాజకీయం చేసిన ఆ తర్వాత తండ్రి వర్గాన్ని నడిపించడంలో ఆమె సక్సెస్ అయ్యారు. హైదరాబాద్లో జరిగిన ఓ భూ వివాదంలో ఆమె కొంతమంది ప్రముఖుల్ని కిడ్నాప్ చేయించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లారు. అయితే భూమా అఖిలప్రియ ఎప్పుడూ తగ్గలేదు. తన తండ్రిని మరిపించే రాజకీయాలు చేస్తున్నారు. భూమా అఖిలప్రియ సోదరి మౌనిక. అఖిలప్రియ కోసం మౌనిక రాజకీయ ప్రచారం కూడా చేస్తారు. ఇప్పుడు తన సోదరికి మెట్టినింట్లో అన్యాయం జరుగుతోందంటే ఆమె ఖచ్చితంగా రంగంలోకి దిగుతారని అనుకోవచ్చు. ఇప్పటి వరకు వారి ఫ్యామిలీ ఇష్యూను వారు పరిష్కరించుకుంటారని, తాము జోక్యం చేసుకుంటే ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయని సైలెంట్గా ఉన్నారు. కొంతమంది భూమా వర్గీయుల్ని మాత్రం మనోజ్ ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉంచేందుకు పంపారని అంటున్నారు. ఇప్పుడు వివాదం ముదరటంతో ఇక నేరుగా మోహన్ బాబు ఫ్యామిలీతో భూమా వర్గం డీల్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మంచు మనోజ్ ఇప్పటికీ తాము ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నామని అంటున్నారు. తన భార్య బిడ్డల సంరక్షణ కోసమే మాట్లాడుతున్నానని, పోరాటం చేస్తున్నానని ఆయన చెప్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన నుంచి గెంటేశారు. ఈ సమయంలో ఆయన వెనక్కి తగ్గలేరు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉంది. తన భార్య తరపున పొలిటికల్ ఫ్యాక్షన్ వర్గం పవర్ను వాడుకుంటే మోహన్ బాబు ఫ్యామిలీకి చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయన్న భయం పోలీసులకు ఆయన రాసిన లేఖలో స్పష్టమైందని అనుకోవచ్చు. మొత్తంగా కుటుంబ గొడవలు ఫ్యాక్షన్ వైపు వెళ్తే మరింత సంచలనం అయ్యే అవకాశాలున్నాయి అంటున్నారు.